హలో నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ వంటలు. ఈరోజు మనం కాజు మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను అయితే ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోండి. కాజు మసాలా వంకాయ కర్రీ చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కాజు పేస్ట్ అండి. ఒక 10 బాదాములు తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి ఈ విధంగా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. మొత్తాన్ని అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుందామండి. కాజు వాటర్ అండి అవి. ఈ విధంగా మొత్తాన్ని అయితే వేయించుకోండి. మంచి టేస్ట్గా ఉంటుందండి. వంకాయ అంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఇష్టపడతారు. పచ్చిమిరకాయలు ఒక 4 వేసానండి. కరివేపాకు ఆల్రెడీ మనం ఉల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే మనం వేయించుకుందాం. ఇలా చేసుకుంటే మాత్రం ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వంకాయ కూర అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చపాతీలో తినొచ్చు, మనం ఏ విధంగా తిన్నా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ. మీరైతే ఒకసారి ట్రై చేయాల్సిన కర్రీ అండి, చాలా ఇష్టపడతారు మీరు. ఇప్పుడు టమాటోల్ని ఒక 4 టమాటోలు తీసుకొని పేస్ట్ చేసి మిక్సీలో వేసి దాన్ని ఈ విధంగా వేసానండి. నేను ఏమేమి వేస్తున్నానో ఎలా చేస్తున్నానో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. ఈ టమాటా పేస్ట్ని కూడా వేగే వరకు అయితే వేయించుకుందామండి. మూత పెట్టి వేయించుకుందాము. ఇవ్వండి, పేస్టులన్నీ మనకి వేగుతున్నాయండి. మనకి వంకాయ కర్రీకి కావాల్సిన పేస్టులు, కాజు మసాలా వంకాయకి కావాల్సిన అంత పేస్ట్ అంతా వేగుతుంది మీకు. ఇప్పుడు మనం వంకాయలు తీసుకొని చక్కగా ఇలా నిలువుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో కోసుకునేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోండి, కండ్రెక్కకుండా. ఇప్పుడు మీకు నేనైతే ఒక అరకిలో వరకు వంకాయలు తీసుకున్నాను. అరకిలో వంకాయలతో అయితే చేస్తున్నానండి. ఇలా మొత్తాన్ని అయితే వంకాయలను కూడా వేసేసుకొని మనం ముందు వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. వీటిల్ని పొడుగ్గా కోసానండి. పొడుగ్గా కోసేసి మగ్గనిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి వంకాయలన్నీ మనం అరకిలో వంకాయలతో ఇంకా మనం వేసేది ఏం లేదండి. టమాటాలు ఆల్రెడీ మనం జ్యూస్ వేసేసాం కదా, పేస్ట్. సాల్ట్ ఈ సమయంలో మనమైతే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటే అంత అయితే వేసుకోండి సాల్ట్. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేయించండి. అంటే వంకాయ ముక్కలు మెత్తపడే వరకు కూడా మగ్గాలండి. అక్కడ మీకు సాల్ట్ ఎంత తింటే మీరు అంతవరకు వేసుకొని శుభ్రంగా బాగా అడుగు మాడకుండా తిప్పుకుంటూ కలపండి. కారం వచ్చేసి నేనైతే 1 స్పూన్ కారం వరకు అయితే వేసుకున్నామండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. ఇట్లా మనం కారము అన్నీ వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం వాటర్ని అయితే పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వరకు కొంచెం వాటర్ పోసుకొని మనం ఉడకనిచ్చినట్లయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. మంచి టేస్ట్గా ఉంటుంది. ఇష్టం లేని వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా ఎగబడి తింటారండి. ఇది ట్రస్ట్ మీ, అంత టేస్ట్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. మనం కాజు వేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి వంకాయకి. ఇది పెళ్ళిళ్ళలో వాటిల్లో కూడా ఈ విధంగా తయారు చేసి మనకి కర్రీస్ వేస్తూ ఉంటారండి. వాళ్ళు కూడా ఈ విధంగానే తయారు చేస్తారు. చూసారు కదండి.
అడుగు మాడకుండా అయితే తిప్పండి. మీకు అడుగు మాడితే కర్రీ అంత టేస్ట్ చేంజ్ అయిపోతుంది. చూస్తారు కదా, ఇప్పుడైతే మీరు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉడకనివ్వండి. మనకి వంకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి మనం ముందైతే అసలు వేయించలేదు ఈ వంకాయ ముక్కల్ని, కాబట్టి కొంచెం మనకు వాటర్లో ఉడికితే మాత్రం మంచి గ్రేవీగా కర్రీ చాలా బాగుంటుందండి. నేనైతే ఒక కప్పు వాటర్ వరకు అయితే యాడ్ చేశాను. మీరు కూడా అలా ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఏది ఏమైనా వంకాయ కూర రుచి వేరుగా ఉంటుందండి. అసలు వంకాయ అంటేనే మీరు ఎలా వండుకున్నా, ఏ మసాలా అయిపోయినా కూడా, ఉట్టి వంకాయ టమాటా వండుకున్నా కూడా అంత టేస్ట్గా ఉంటుంది. వంకాయ రుచి దేనికి కూడా రాదండి. మరి తినని వాళ్ళు ఎందుకు తినరో నాకు తెలియదు కానండి, వంకాయ టేస్ట్ అద్భుతంగా అయితే ఉంటుంది. ఎవరైనా తినని వాళ్ళు వంకాయలు ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నిరభ్యంతరంగా వంకాయ కూరని అయితే మీరు తినొచ్చు. ఇప్పుడు సాల్ట్ మనం సరిపోలేదు అనుకోండి, అడ్జస్ట్ చేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఇలా తిప్పుకొని చక్కగా మూత పెట్టి ఉడకనివ్వండి. అంతేనండి, ఇంకా మనం వేసే ఏం లేవు. మీరు ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చారంటే కర్రీ అయితే మనకి కాజు వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా కాజు వేసుకొని వంకాయ ఎంత అద్భుతంగా ఉంటుంది కర్రీ, ఎంత ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో పిల్లలు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మాత్రం చాలా ఇష్టపడి అయితే ఈ కర్రీని తింటారండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో అయితే కొంచెం